హలో అండి. సమ్మర్ హాలిడేస్ అయితే వచ్చాయి. పిల్లలందరూ ఇంట్లోనే ఉంటుంటారు కాబట్టి అదే కొంచెం పెద్ద పిల్లలైతే ఏదో ఒక ఊరు పంపించడం అని చెప్పేసి అలా చేస్తాము. కానీ చిన్న పిల్లలైతే డెఫినెట్‌గా వాళ్ళు మనతోనే ఉండాలి. మనమే వాళ్ళని కేర్ చేయాలి. ఎందుకంటే మనకంటే బాగా ఇంకెవరు చిన్న పిల్లల్ని కేర్ చేయలేరనమాట. సో, అలాంటప్పుడు ఏందంటే పిల్లల్ని ఇంట్లోనే ఉంచి కట్టిపడేయటం కూడా అనేది టీవీలు చూపించడం, ఫోన్‌లు ఇవ్వడం ఇవన్నీ కూడా వేస్ట్ అండి. ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తున్నాం కదా! మొబైల్స్ పేలిపోవడం అని. పిల్లలు ఈ టీవీలకి, ఫోన్‌లు ఇవ్వటం ద్వారా ఏమైద్దంటే రేడియేషన్ పెరిగిపోద్దండి వాళ్ళకి. అసలు ఎండలు ఎక్కువగా ఉన్నాయి బయట. వాటి వల్ల పిల్లల హెల్త్ పాడైపోతది. సో, అందుకని వాళ్ళ మైండ్ గూడా కొంచెం బావుండటం కోసం వాళ్ళతో పాటు మన మైండ్ గూడా కొంచెం ఫ్రీ అవ్వాలంటే కంపల్సరీ వాళ్ళకి కొత్తదనం ఏదో ఒకటి నేర్పించాలండి. అందుకని జెప్పేసి వాళ్ళ కోసం చిన్న చిన్న గేమ్స్ అయితే మనం చిన్నప్పుడు ఆడుకున్న ఎన్నో గేమ్స్ ఉన్నాయి కదా! ఆ గేమ్స్ అన్నిటిని వాడికి నేర్పించేస్తే చాలండి. చక్కగా వాళ్ళే ఆడుకుంటూ ఉంటారు. మనతో కూడా ఎటువంటి పని ఉండదండి. ఇదిగో అందుకని చెప్పేసి మా పిల్లల్ని ఇవాళ నేను పని చేసుకునే దగ్గరికి తీసుకొచ్చానండి. తీసుకొచ్చి ఇదిగో ఎక్స్ గేమ్ అయితే ఆడుతున్నాము. ఈ గేమ్ ఆడించడమే కాదు, దాంట్లో మనం వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ కలిగించాలంటే మార్క్స్ ఇవ్వాలండి. ఈ బాక్స్‌కి ఇంత, ఈ బాక్స్‌లో బిళ్ళ పడితే ఇంత అని చెప్పేసి తొక్కుడు బిళ్ళలాగా ఇలా ఆడుతున్నామండి. ఈ గేమ్ ఆల్రెడీ అందరికీ తెలిసిందే. మా పిల్లలైతే ఈ ఆట నేర్పించగానే నేను ఆడతా అంటే ఇద్దరు కలిసి ఆడుతున్నారు. ఇంకా బుడ్డి అయితే సాత్విక్‌తో పాటు వాడికన్నా ఫస్ట్ నేనే ఆడతా అని చెప్పేసి గోల చేస్తుంది. అదిగోండి ఒకరికొకరు కొట్టుకుంటూ ఉన్నారు. మీ పిల్లలకు కూడా కంపల్సరీ గేమ్స్ ఇలాంటివి అలవాటు చేస్తూ ఉండండి. ఇంకా నైట్ టైము కథలు చెప్పడం, వాళ్ళతో టైం కొంచెం స్పెండ్ చేస్తూ ఉంటే పిల్లలకి కొంచెం మైండ్ రిలాక్స్‌గా ఉంటది. వాళ్ళతో పాటు మన మైండ్ కూడా కొంచెం రిలాక్సింగ్‌గా ఉంటదండి. ఈ గేమ్ మీలో ఎవరికైనా తెలిసుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.